ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. చాలా బాగుంది. హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను చాలా సింపుల్గా టేస్టీగా మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా హెల్దీ రెసిపీ అనమాట, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది పాలు అలా బాయిల్ అయ్యే లోపల మనం ఒక 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులోకి ఒక గరిటె వేడి పాలు ఉన్నాయి కదా, అందులోంచి ఒక గరిటె తీసుకొని కలిపేసుకోవాలి. చూడండి, చక్కగా చిక్కటి మిశ్రమంలాగా అయిపోతుంది కదా. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పాలైతే చుట్టూ ఇలా మీగడ వస్తూ ఉంటుంది కదా, మీగడని కూడా తిరిగి మళ్ళీ పాలల్లోకే కలుపుకుంటూ చక్కగా వేడి చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అయిపోయేంత వరకు వేడి చేసుకుంటే బాగుంటుంది, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మనం ఇందులో ఎలాంటి క్రీమ్స్, పౌడర్స్ ఏం యూస్ చేయట్లేదు అనమాట. సో కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలి, ఆ టేస్ట్ బాగుండాలి అంటే పాలు కొంచెం బాగా వేడవ్వాలి. చూడండి, ఇలా మీగడంతా అంచులు కంటుతూ ఉంటుంది కదా, దాన్ని మొత్తం స్పాచాతో లాగేసి మళ్ళీ పాలల్లోనే కలిపేయాలి. మీగడగా కనిపిస్తూ ఉంది కదా. ఎస్, ఆ మీగడతోనే టేస్ట్ వస్తుంది మనకు, ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిక్స్, దీన్ని కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్కే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మనం కరాచీ హల్వా చేసినప్పుడు ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇలా ఒక 2 మినిట్స్ కలిపేద్దాం. సిమ్లో పెట్టేసి కలిపేస్తే బాగుంటుంది. ఈ స్టేజ్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఈ లోపల మస్క్ మిలన్ అనమాట మొత్తం పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకుందాం. ఆల్రెడీ హాఫ్ తినేసాను, హాఫ్ ఉంది, దాంతోనే ఐస్ క్రీమ్ చేద్దాము అనేసి చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ. ఇందులో మనం షుగర్ కూడా యూస్ చేయట్లేదు. చూడండి, మొత్తం పీల్ ఆఫ్ చేసేసి చక్కగా కట్ చేసుకుందాం. విత్తనాలు కూడా తీసేయాలి. చూడండి, చిన్న పీసెస్లా కట్ చేసుకొని బ్లెండర్లోకి తీసేసుకోవాలి. ఇందులోకి మనం ఆల్రెడీ పాలు, కార్న్ఫ్లవర్ మిక్స్ ఉంది కదా, దీన్ని కూడా బ్లెండర్లో తీసేసుకోవాలి. బెల్లం అండి, చాలా చిన్న క్యూబ్స్, ఒక 3 క్యూబ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ, సరిపోతుంది. చూడండి, కొంచెం బాగా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఈ బెల్లాన్ని కూడా టేస్ట్ కోసం అంతే, మరి ఎక్కువ స్వీట్గా అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, నేను ఇందాక పాలల్లో ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయాను అన్నాను కదా, అందుకోసం ఇక్కడ వేసాను. పాలల్లో వేస్తేనే బాగుంటుంది, మీరైతే పాలల్లోనే వేసుకోండి. ఇప్పుడు ఇది మంచిగా మెత్తగా స్మూత్గా బ్లెండ్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా బ్లెండ్ అయిపోతుంది. ఇలా బ్లెండ్ అయిపోయిన మిశ్రమాన్ని చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేయాలి ఒక 6 అవర్స్ వరకు. ఒక 6 అవర్స్ తర్వాత తీసేసి మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం. చూడండి 6 అవర్స్ తర్వాత ఎలా ఉందో. యాక్చువల్లీ నేను ఇంకొంచెం ముందుగా తీసేసాను, ఇంకొంచెం అయితే ఇంకా బాగుంటుందన్నమాట. బట్ స్టిల్ సరిపోతుంది ఈ టెక్స్చర్. కొంచెం ఐస్గా ఉంది కదా, ఇది మొత్తాన్ని మళ్ళీ ఒక్కసారి బ్లెండర్లోకి తీసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈసారి ఎక్కువ స్పీడ్తో కాదు, బ్లెండ్ చేస్తూ ఆపుతూ అలా చేసుకోవాలి. అప్పుడే చిక్కగా ఉంటుందన్నమాట, క్రీమీ టెక్స్చర్ అలాగే ఉంటుంది, లేదంటే పల్చగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఐస్ ప్రిపేర్ చేసుకునే మౌల్స్ ఉంటాయి కదా, ఈ మౌల్స్ తీసుకున్నాను. లేవు అంటే మనం టీ గ్లాసులు ఇలాంటి వాటితో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా తీసుకొని మొత్తాన్ని నేను ఒక 3/4 అలా నింపుతున్నాను, సరిపోతుంది అనేసి. ఎంత క్రీమీగా ఉందో కదా, చూస్తేనే అర్థమైపోతుంది. కాకపోతే ఒక్క నిమిషం ఆగుండాల్సిందండి, తొందర ఎక్కువైపోయింది. ఎయిర్ బబుల్స్ అలాగే ఉన్నాయి కదా, అవి కొంచెం సెట్ అవ్వనిచ్చి పెట్టాలి, బాగుంటుంది. అప్పుడు స్మూత్గా అలా కనిపిస్తుంది, తినడానికైతే అది స్మూత్గానే ఉంటుంది. ఇలా కొంచెం అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి చాక్తో కొంచెం హోల్స్ పెట్టేస్తున్నాను అనమాట, ఇవి పెట్టడానికి, స్టిక్స్ పెట్టడానికి. చూడండి, ఇలా స్టిక్స్ మొత్తం పెట్టేసేద్దాం.
ఇలా పెట్టేసి ఒక నైట్ లేదా ఒక 8 అవర్స్ అలా డీప్ ఫ్రీజర్లో వదిలేయాలి. నాకు ఇంకొంచెం మిగిలింది కదా మిక్స్చర్, అది కాస్త బౌల్లో వేసేసాను ఐస్ క్రీమ్ లాగా వస్తుంది అనేసి. చాలా క్రీమీగా వచ్చింది అసలు. కాకపోతే నేను చెప్పాను కదా బబుల్స్, ఎయిర్ బబుల్స్లా ఉన్నాయని, దానివల్ల టెక్స్చర్ కొంచెం ఇలా సెట్ చేయాల్సింది. ట్యాప్ చేస్తే కూడా పోతాయి అనమాట ఎయిర్ బబుల్స్. ట్యాప్ చేయలేదు నేను. ఎలా ఉందో చెప్పు. చూడండి, యమ్మీ వచ్చింది టేస్ట్ చాలా అయితే. బాగుంది. చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.